నమస్తే సార్. నమస్తే. సార్ మీరైతే కనుక రెమెడియల్‌లో ఫేమస్ అయిపోయారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంట్లో ఉండే వాటితోనే ఎలా చేసుకోవాలో అని అయితే ప్రతి దానికి మీరు రెమెడీ అవును. చెప్తూ వస్తున్నారు. సో ఇప్పుడొచ్చేసి వశీకరణం సార్. హ్మ్. జనరల్‌గా ఏంటంటే మనకి ఇష్టపడిన వాళ్ళని వశం చేసుకోవచ్చు అని చాలా ఈజీ అన్నట్టు ఈ వశీకరణం అయితే తెగ చెప్తున్నారు. అవును. కాకపోతే అది చెడుగా పోకుండా మంచిగా వాడుకుంటే గనక మంచిదే. అది అట్లా భార్యాభర్తల మధ్యన ఆ! ఇది ఆకర్షణ పెరగటానికి ఇట్లా వాడుకుంటే పర్లా. ఇష్టం లేని వాళ్ళని కూడా వశీకరణం చేసేసుకోవచ్చు అని చెప్తున్నారు. అది అసలు మనకి ఎంతవరకు సాధ్యమవుద్దంటారు? ముఖ్యంగా మనం చూస్తే కనుక వశీకరణమే కాకుండా ఇప్పుడు జనరల్‌గా బిజినెస్ చేస్తున్నా, లేకపోతే ఒక అభివృద్ధి వైపు వెళ్ళాలన్నా, లేకపోతే ఇష్టమైన వాళ్ళని ఇది చేసుకోవాలన్నా దగ్గరికి చేసుకోవాలన్నా, అవును. ధన ఆకర్షణ అలాగే జన ఆకర్షణ. అలానే ఈ వశీకరణం అంటే ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరగటానికి, లేకపోతే భర్తని వశం చేసుకోవటానికి ఇట్లా వాడుకోవచ్చు కదా! అలాగా చేసుకునేలాగా ఈ విషయాలన్నిటికీ రెమెడీ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక అపోహ తీసేద్దాం. నేను వశీకరణం చేస్తా, నేను జనాకర్షణ తీసుకొస్తా. ఆ జనాకర్షణ చాలామంది ఇస్తారు రెమెడీస్. ఓకే, అది పనిచేస్తుంది. వశీకరణం అనేది ఇంపాసిబుల్. అవునా సార్? చాలామంది నాకు తెలిసి మన సౌత్‌లో మహా అయితే ఇద్దరు ఉండొచ్చు. అంతే. ఇద్దరే నాకు తెలిసి, మిగతా అంతా బోగసే. ఓకే. వశీకరణం చేసేస్తాం అయిపోతుంది. ఎంతమంది చేసినావు కాక నాకు ఒకసారి చూపి. ప్రూఫ్ అడగాలి మీరు కూడా. ఇప్పుడు నన్ను అడగండి, నువ్వు న్యూమరాలజీ కరెక్షన్ ఇచ్చినావు, ఎంతమంది బాగున్నారంటే నేను చెప్తాను. నా క్లయింట్స్ లిస్ట్ చూపిస్తాను నీకు. ఓకే. ఎంతమంది సక్సెస్ఫుల్ ఉన్నారు, ఎంతమంది ఇండస్ట్రీలో ఉన్నారు, ఎంతమంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, నేను చెప్తాను నీకు. ఇక్కడ డైరెక్ట్ ఎందుకు చెప్పామంటే అలా ప్రైవసీ అనేది ఒకటి ఉంది కదా, అంతే అది కదా. చెప్పలేం మనం. ఇక్కడ అవును. వేరే వాళ్ళు చెప్తారు, అది వేరే విషయం. మనకొద్దు ఫేక్ పబ్లిసిటీ, మనకొద్దు. నా క్లయింట్స్ వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళే వీడియో చేసి ఇస్తారు, చెప్తారు. సో వశీకరణం అనేది నథింగ్ బట్ టు అట్రాక్ట్ ఆపోజిట్ సెక్స్. వాళ్ళ అబ్బాయి అయితే అమ్మాయిని, అమ్మాయి అయితే అబ్బాయిని. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వశీకరణం చేయాలి అంటే అతని దగ్గర గురుముఖ ఆ యొక్క వశీకరణ మంత్రం ఉపదేశం వీడికి ఉండాలి. ఇవాళ రేపు ఎవరు ఏదో ఫుడ్ లో ఏదో కలిపి పెట్టేస్తే వశమైపోతారు ఇట్లా చెప్తుంటారు కదా. అదేమవుతుందంటే అది నాటు మందు టైప్లో కొన్ని ఉంటాయి అవి. అదే. కానీ దానికి కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయి. నువ్వు పెట్టింది అది బయటికి ఎలా తీయాలి మనకి తెలుసా నీకు? ఇప్పుడు అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వదిలింది కానీ రిటర్న్ తీసుకోవటం తెలుసా? తెలియదు. అర్జునుడు తెలుసు కాబట్టి ఎప్పుడు ఎక్కడ వాడాలో అక్కడే వాడండి. అవును. అట్లా మనకి పెట్టింది కాదు, మళ్ళీ తీయటం ఎట్లా, అది కూడా తెలియాలి. అది తీయకపోతే ఆర్గన్స్ అన్ని దెబ్బతినిపోతాయి. మనం ఇష్టపడి చేసుకున్న అనేది మొత్తం ఆటోమేటిక్గా ఫిజికల్గా డౌన్ అయిపోతారు. ఓహో, అంటే ఇవాళ కాకపోయినా నెక్స్ట్ తర్వాత అయినా అలా అవుతుంది అంటారు. 100% అవుతాయి. దానికన్నా బెటర్ ఏంటంటే కొన్ని ఆస్ట్రోవాసులో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. కొన్ని ప్లేసెస్ని యాక్టివేట్ చేస్తే రిలేషన్షిప్ బెటర్మెంట్ అవుతుంది. వాళ్ళ ఆ ప్రేమ ఆప్యాయత అనేది మళ్ళీ రీజనరేట్ అవుతుంది. దానికి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, స్పాట్స్ ఉన్నాయి. దాన్ని ఫాలో అయ్యి చూడండి. 100% మీకు ఎక్కడికో పోయి 1 లక్ష ఇచ్చినా, నేను 2 లక్షలు ఇచ్చినా అంటే నీకు దండం పెడతారా? నాకు రాదురా, నాకు వశీకరణం రాదు, నాకు ఏం వచ్చినా పరిహారాలు తెలుసురా ప్రాక్టికల్గా చేసేటి. నేను ఎంతోమందికి ఇచ్చిన, వాళ్ళు బాగుపడ్డరు, వాళ్ళు నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అందుకని నేను పక్క బల్ల గుద్దినట్టు చెప్తాను. నా దగ్గరికి వచ్చి ఒక కరెక్షన్ తీసుకొని పోతే నువ్వు నా దగ్గరికి మళ్ళీ వచ్చే అవసరం లేదు. మళ్ళీ ఇద్దరిని పట్టుకొని వస్తాను, గురుగారు నాకు బాగైంది, వీళ్ళిద్దరు కూడా జర చూడరు. ఇండస్ట్రీలో అయితే ఎట్లున్నారంటే ఇప్పుడు దాదాపు ఒక 4 ప్రొడ్యూసర్లు చాలా డౌన్ఫాల్లో ఉంటే వాళ్ళకి ప్రొడక్షన్ నేమ్స్ సజెషన్ చేసి హోమం చేసి కొన్ని తాంత్రిక వస్తువులు వాళ్ళకి ఇచ్చా, పెట్టుకున్నారు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో హిట్ మీద హిట్ కొడుతున్నారు వాళ్ళు. కానీ 4 మాత్రం చెప్తలేరు నేమ్ కరెక్షన్ ఎవరు ఇచ్చారు. చెప్తే వాడు వచ్చేస్తాడు కరెక్షన్కి, మీ ప్రొడ్యూసర్ వచ్చి నాకైతాడు. అదే కాంపిటీషన్. అదే ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో కూడా ఎంతోమంది నేను హోమాలు చేశాను లాస్ట్ ఎలక్షన్ టైంలో, వాళ్ళు కూడా చెప్పారు ఏంటంటే అరే చెప్పండి పోయి 4 వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా బాగుపడతారు కదా. చాలా 10 మందిలో ఒక 2-3 ఉంటారు వాళ్ళు పోయి మళ్ళీ వాళ్ళకి చెప్తారు గురుగారి దగ్గరికి వెళ్ళి మంచిగా. జనరల్ గా అయితే సామాన్యులే చెప్తారు, ఇట్లా పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళు అసలు చెప్పారు. ఎక్కడ కాంపిటీషన్ ఎక్కువ. సింపుల్ లాజిక్ చెప్పనా, ఎంతమంది అయితే ఇక్కడ కూర్చొని సోషల్ మీడియాలో కావచ్చు, శాటిలైట్ మీడియాలో కూర్చొని నేను వశీకరణం చేస్తా అంటున్నాను. మరి వశీకరణం చేసేది ఉంటే ఒక ఎమ్మెల్యేని వశీకరణం చేసుకొని నువ్వు కూర్చోరాదు, తీసుకొని నువ్వు ఈడెందుకు కూర్చుంటావు, 2,000-3,000 ఫీజు ఎందుకు తీసుకుంటున్నావు అన్న, మంచిగా ప్రొడ్యూసర్ని పట్టుకో, ఒక ఎమ్మెల్యేని పట్టుకో, ఒక ఎంపీని పట్టుకో, సరిపోతుంది. వశీకరణం చేసే మందు పెట్టి కాదు. అది ఏంటంటే ఉత్తదే. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇచ్చినావు కాలేదా, నువ్వు సరిగ్గా చేయలేదు, నేను మళ్ళీ ఇస్తా, మళ్ళీ చెప్తా, మళ్ళీ కాలే, అరే వాడి టైం మంచిగా నడుస్తుంది, జర ఒప్పుకే బట్టి అవుతుంది, మళ్ళీ
ఇక అది అటే పోతాను, నీకే బెజార్ వస్తుంది, ఆ అమ్మాయి ఎన్నిసార్లు అన్నీ ఏంది పోతే పోయినాయి, లక్ష రూపాయలు పోయినాయి, వదిలేస్తాను మీరు. ఓకే. జరిగేది ఇప్పుడు అంతా సొసైటీలో ఇదేమా. ఇప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఇప్పుడు జనరల్గా ఫీజు నాది 5,000 లోపు ఉంటుంది అంతే. హాఫ్ అన్ అవర్ 40 minutes టైం ఇస్తా. నా దగ్గరకు వచ్చిన మొన్న ఒక ఆయన అన్నాడు, సార్ ఒక న్యూమరాలజిస్ట్ దగ్గరికి 1 year బ్యాక్ పోయినా, పుస్తకాలు అరిగిపోయినాయి, రాసిన వశీకరణం వచ్చేస్తుంది, నీకు అమ్మాయి వచ్చేస్తుంది అన్నాడు. 15,000 ఫీజు తీసుకుంటూ 35,000 స్టోన్ తీసుకుంటూ 50,000 తీసుకుంటూ, సార్ ఏడాది నుంచి అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, నాకు ఇక్కడ పేపర్లు ఆగిపోతున్నాయి తప్ప రిజల్ట్ లేదా అన్నాడు. ఒరే నీకు లవ్ మ్యారేజ్ యోగమే లేదండి, వేడికెళ్ళి రాస్తే ఏడికెళ్ళి వస్తుందని నేను. మరి ఆయన చెప్పొచ్చు కదా సార్, ఆయన ఎందుకు చెప్తాను, నువ్వు రెడీగా ఉన్నావు 50,000 నీకే. ఆ 2 కలిపితే ఫీజు తీసేస్తే ఆ స్టోన్స్ 5,000 కాస్ట్ కూడా కాదు, 35,000 తీసుకుంది. 50,000 నుంచి 5,000 తీస్తే 45,000 ప్రాఫిట్. వాడేందుకు చెప్తాడు నీకు, నీకు లవ్ మ్యారేజ్ యోగం లేదు, నీకు వశం అయిపోతే వశీకరణ నెంబర్ అంటే ఇది. నేను అన్న వశీకరణ అనేది ఏమి ఉండదన్నా, మన ఇంట్లోనే మనం వేసుకునే కొన్ని ప్రక్రియలు, తాంత్రిక ప్రక్రియలు చేయటం వల్ల ఎదుటి ఆరా మనకు అట్రాక్ట్ అవుతుంది, అది కూడా టైం పడుతుంది. రాత్రి నువ్వు ఇట్లా చిట్కేయంగానే ఏం కాదు. అసలు నీకు ధైర్యం ఉందా అంటే నేను చెప్తా, నువ్వు చేయగలుగుతా అంటే చెప్తా. ఒక 3 రోజులు సేమ్ మనకు బాయిలో కూర్చొని రాజస్థాబ్లో చేసిన ప్రక్రియ ఒకటి ఉంటుంది, బటుక్ భైరవ సాధన అని చెప్పి 3 days ఉంటుంది. మార్నింగ్ పూట చేసుకునేది, మిట్ట మధ్యాహ్నం చేసేది ఉంటుంది. అంటే వశీకరణమా? ఎవరినైనా మనకు అట్రాక్ట్ చేసుకో, మన మాట వినేటట్టు. వశీకరణం అంటే ఏముంది వాడు నేను చెప్పినట్టు కూర్చోవాలి, లేవంటే లేవాలి అంతే. ఇప్పుడు మా ఫ్రెండ్ సర్కిల్లో చాలా మంది అంటారు, ఒరే నీతో నీతో వారానికి ఒకసారి కలవకపోతే మాట్లాడకపోతే మాకు ఉండేది అవుతలేదురా, ఏం చేసినారు అంటే నేనేం చేయలేదు, నా ఇంట్లో ఎక్కడైతే రిలేషన్షిప్ బాగుండాలో ఆ ప్లేస్లో ఏది పెట్టాలో అది పెట్టాను నేను. అందుకనే మీరు అందరూ నాతో ప్రేమ. అంటే ఇప్పుడు భార్యాభర్తలు మధ్యన గొడవ అవుతున్నా కూడా మీరు ఇంట్లో పెట్టుకొని చూడండి. ప్రాక్టికల్గా నేను ఇప్పుడు చెప్తాను, పౌర్ణమి అయిపోయిన తర్వాత వచ్చే మొదటి శుక్రవారం రోజు ఒకటి ఎల్లో కలర్ పౌచ్ తీసుకోండి. అంటే మీరు ఇట్లా జ్యువెలరీది వస్తుంది కదా, ఆ పౌచ్ ఒకటి తీసుకోండి. ఇది వశీకరణం కాదు, ఎదుటి వ్యక్తిని మనకు అనుకూలంగా మార్చుకోవటం. అది మీరు వశీకరణం అనుకోండి, అట్రాక్షన్ అనుకోండి, వ్యక్తి ఆకర్షణ, జనాకర్షణ మళ్ళీ చెప్దాం. ఇది వ్యక్తులకి అన్నమాట. సో ఇక్కడ ఇది ఒక వ్యక్తికే పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు స్వప్న గారు అంటే వాళ్ళ హస్బెండ్ ఒక్కళ్ళకే, జనాలకు పనికిరాదు. జనాలకి ఇంకోటి చెప్తాను. సో ఇక్కడ వ్యక్తికి ఆకర్షించుకోవాలి అంటే పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత వచ్చే మొదటి ఫ్రైడే రోజు ఎల్లో కలర్ ఒకటి పౌచ్ తీసుకోండి. ఒకటి మీరు గిఫ్ట్ షాప్లోకి వెళ్తే క్రిస్టల్ బాల్ అని దొరుకుతుంది, 50 రూపీస్ 100 రూపీస్ ఉంటుంది క్రిస్టల్ బాల్. ఆ క్రిస్టల్ బాల్ ఒకటి తీసుకోండి. మీ ఇద్దరు ఫొటోస్, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకోండి. ఆ ఫొటోస్ ఇట్లా పెట్టండి. ఈ క్రిస్టల్ బాల్ ఏ కలర్ అయినా పర్లేదు, వైటే ఉంటుంది. ఈ మీ ఫొటోస్ ఇద్దరివి కూడా అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఆ పౌచ్లో పెట్టాలి. అంటే నీది ఎవరైతే గర్ల్ ఉన్నారో, ఎవరైతే చేస్తున్నారో, ఒకవేళ గర్ల్ చేస్తే గర్ల్ ఫోటో కింద, బాయ్ చేస్తే బాయ్ ఫోటో కింద ఇట్లా పెట్టండి. పెట్టేసి దీన్ని ఒక ఎల్లో కలర్ థ్రెడ్ తోటి కట్టండి. ఫొటోస్ రెండు కట్టండి. కట్టిన తర్వాత ఒకటి చందన పత్తర్ వస్తుంది మార్కెట్లో, పూజా సామాన్లు కూడా చిన్నది. అది తీసుకొచ్చి మంచిగా దీనికి అప్లై చేయండి. అనుకోండి మళ్ళీ ఈ వ్యక్తి నా మాట మంచిగా వినాలి, నాకు అనుకూలంగా ఉండాలి, ఏముందో మీ కోరిక ఆ వ్యక్తి గురించి అనుకొని మంచి దానికి రబ్ చేయండి. రబ్ చేసి దాన్ని ఆ పౌచ్లో పెట్టండి. పెట్టిన తర్వాత ఈ క్రిస్టల్ బాల్ దాంట్లో వేయండి. వేసిన తర్వాత ఒక 5 ఇలాచీలు దీంట్లో వేయాలి. 5 ఇలాచీలు వేసిన తర్వాత కొంచెం దాల్చిన చెక్క ముక్క దాంట్లో వేసేయండి. వేసేసి మంచిగా మీ మనసులో కోరుకొని దాన్ని మంచిగా కట్టేసి నైరుతి మూల, ఎగ్జాక్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఎడ్జ్ వస్తుంది కదా, ఇప్పుడు నైరుతి మూలకి ఇట్లా ఎడ్జ్ వస్తుంది. ఆ ఎడ్జ్ దగ్గర మీరు 2 side టేప్ అన్నవి అతకబెట్టండి, లేదంటే ఒక మొలన్న కొట్టండి, అక్కడ హ్యాంగ్ చేయండి. దానికి ప్రత్యేకంగా ఏం చేయాలి అంటే ప్రతిరోజు సాయంత్రం 5:45 to 6:45, అంటే కొన్ని రోజులు రిలేషన్ బాగా అయ్యేదాకా ఇది చేయాలి. తర్వాత నువ్వు రెగ్యులర్గా ఎప్పుడు పొద్దుగాలనే ధూపం చూపించుకోవచ్చు. కానీ కొన్ని రోజులు మీ రిలేషన్షిప్ బెటర్ అయ్యేంత వరకు కొంచెం ఈవినింగ్ 5:45 to 6:45 మీరు ఏం చేయాలంటే ఒక ప్రమిదలో మంచిగా ఒక 3 ఇలాచీలు, ఒక 3 లవంగాలు, ఒక దాల్చిన చెక్క ముక్క, కుదిరితే కొంచెం బెల్లము, ఒకటి కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు, ఈ 5 ఐటమ్స్ వేసి మంచిగా కర్పూరం, భీమసేన్ కర్పూరం దాంట్లో వేసేయండి. వేసేసి మంచిగా దానికి ధూపం చూపించండి సాయంత్రం పూట. చెప్పండి గట్టిగా, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి గట్టిగా చెప్పండి, ఈ వ్యక్తి మనకి నువ్వు నాకు అనుకూలంగా ఉండాలి, నీకు ఎవరన్నా ఇట్లా వేరే వాళ్ళు నా గురించి ఏం చెప్తున్నా అన్ని మర్చిపో, నువ్వు నా అనుకూలంగా ఉండాలి అని చెప్పి నువ్వు మనసులో అనుకో గట్టిగా. అప్పుడు ఆ వెస్ట్ సైడ్ చూసి అనుకోవాలి మనం. ఆ వెస్ట్ సైడ్ చూసుకొని అక్కడ కూర్చుంటే కూర్చోండి, మంచిగా ధూపం ఇట్లా వదులుతుంటుంది కదా, ప్రశాంతంగా కూర్చొని మంచిగా
స్ట్రైట్ మనం కూర్చొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఆ వ్యక్తికి చెప్పండి. ఎందుకంటే వెస్ట్ సైడ్ కూర్చొని నువ్వు ఏది ఆలోచించినా అది ఎఫర్మేషన్ అవుతుంది 100%. కాబట్టి నీకు రిలేషన్ అంటే శని రాహు, అదే నీకు ఎడ్యుకేషన్ అయితే వాయువం, డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. కాబట్టి ఇది నువ్వు చేయాలంటే ఇక్కడ. సో ఇది మనకి రోజుల పాటు సార్? ఇది అట్లీస్ట్ ఒక 41 days. 41 days. ఓకే. సెకండ్ ఏం చేయాలి అంటే కిచెన్. నేను కిచెన్ ఏమన్నాను మీకు, శుక్రుడు కుజుడు. ఇప్పుడు రాహు ఏం చేస్తాడంటే అడిక్షన్ ఇస్తాడు, ఒక అలవాటుకి స్టాండర్డ్గా. ఇక లాంగ్ రిలేషన్కి అక్కడ మనం ఆల్రెడీ అక్కడ పెట్టేసినాం. మళ్ళీ స్వీట్నెస్ రావాలి, మళ్ళీ ఆ రోజులు ఆయన గుర్తుకు రావాలి. అప్పుడు బాగున్నాం కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా ఆయన క్వశ్చన్ వేసుకోవాలి. ఎందుకు నేను ఇట్లా చేస్తున్నా, లేడీ కానీ బాయ్ కానీ వాళ్ళని వాళ్ళు క్వశ్చన్ వేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి, మనం ఆగ్నేయాన్ని యాక్టివేట్ చేయాలి, అంటే సౌత్ ఈస్ట్ని యాక్టివేట్ చేయాలి. ఎట్లా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చక్కెర ఉప్పు రెండు కూడా గాజు బాటిల్సే ఉండాలి, గాజు బాటిల్స్ రెండు. అయితే ఈ చక్కెర ఏదైతే ఉందో ఈ చక్కెరలో ఏం చేయాలంటే అవకాడో వస్తుంది. ఆ అవకాడో తీసుకొచ్చి దాని గింజ తీసేయాలి, తీసి దాన్ని మంచి డ్రైగా ఎండబెట్టి దాన్ని ఎండిన తర్వాత దాన్ని కింద పెట్టేయండి, దానిపైనుంచి షుగర్ వేయండి. దాన్ని ఎప్పుడు కానీ అవకాడో గింజను పైకి రానికొని చూసుకోండి. డైలీ ఆయనకి ఆ షుగరు మీ టీకో మీరు కూడా తాగొచ్చు, ఇంట్లో అందరూ తాగొచ్చు. ఆ రిలేషన్షిప్ అనేది అందరిది బాగుపడుతుంది. దాంతోపాటు నెలలో ఒక్కసారి అయినా ఇది మీరు కంటిన్యూ చేయొచ్చు 41 days. మధ్యలో ఏంటంటే నెలకు ఒక్కసారి అయినా సరే కానీ తెల్ల జిల్లేడు చెట్టు ఎక్కడైనా బయట గుళ్ళో అంటే మళ్ళీ ఏం చేస్తుండే అని చెప్పి అనుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ఇవాళ రేపు ఏమేమో రెమెడీస్ చెప్తారు, ఏమేమో చేస్తారు అని చెప్పి వాళ్ళకు భయం గుళ్ళు. సో బయట మీరు చేయొచ్చు. ఏం చేయాలంటే పసుపు, కుంకుమ, అక్షంతలు, ₹1 బిళ్ళ, మీరు దూద్పేడ, ఒక తమలపాకు, ఈ 6 ఐటమ్స్, ఒక నీళ్ళ బాటిల్. ఈ ఐటమ్ తీసుకొని తెల్ల జిల్లేడు చెట్టు ఎక్కడున్నా నెలలో ఒకసారి శుక్రవారం రోజు అక్కడికి వెళ్ళిపోండి, మంచిగా జిల్లేడు చెట్టు క్లీన్ చేయండి, అక్కడ కొన్ని నీళ్ళు పోయండి, పసుపు, కుంకుమ, అక్షంతలు సమర్పించండి. అక్కడ మంచిగా తమలపాకు పెట్టి స్వీట్ పెట్టి అక్కడ దక్షిణ ఇవ్వండి, కోరుకోండి. అక్కడ ధన యక్షిణి ఉంటుంది, ఆకర్షణ యక్షిణి ఉంటుంది, గణపతి ఉంటాడు, ముగ్గురు ఉంటారు. సో కోరుకో, తల్లి నాకు ధనాన్ని కూడా, నాకు ఈయన ఆకర్షణ నాకు వశం అయ్యేటట్టు చేయి, ఈ తండ్రి ఈయన మీద ఏమైనా ప్రక్రియలు జరిగితే అవన్నీ పటాపంచలు అయిపోయేటట్టు చేయని చెప్పి ఆడ కోరుకొని దండం పెట్టుకొని వెనక తిరిగి చూడకుండా వచ్చాను. ఈ 3 ప్రక్రియలు చేయండి, ఆటోమేటిక్గా అవతల వ్యక్తి మీకు అట్రాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇది వ్యక్తికి ఆకర్షణ, జనాకర్షణ కావాలి మనకి. దానికి ఏంటిది, ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్త్ సైడ్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే బిజినెస్ ఏరియా ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. నేను ఐటమ్సే చెప్తా, మీకు పూజలు లేవు, హోమాలు లేవు, అంటే ఏం లేదు. జనరల్ గా మనకి జనాకర్షణ అనగానే బిజినెస్ చేసే వాళ్ళకి ఎక్కువ అట్రాక్ట్ చేసుకోవాలనుకుంటారు కదా, అప్పుడు ఇంట్లో చేసుకోవాలా లేదా బిజినెస్? 2 ప్లేస్లు చేయాలి, చేయొచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఒక 8 hours నువ్వు షాప్ లో ఉంటే 12 hours ఇంట్లో ఉంటావు, పనుకుంటావు, తింటావు, చేస్తావు. అక్కడ ఎనర్జీ న్యూట్రల్ చేయాలి, ఇక్కడ ఎనర్జీ న్యూట్రల్ చేయాలి. 2 ప్లేసెస్ లో చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటి, 2 ఏనుగు బొమ్మలు, తొండం పైకి ఉండాలి 2. కుదిరితే గ్రీన్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ, ఏనుగులు ఆ కలర్ లో 2 ఆ కలర్ ఉండాలి, తొండం పైకి ఉండాలి. ఈ 2 కావాలి. దాంతోపాటు ఒక గాజు బౌల్ కావాలి, బౌల్. ఇది మీరు చేయాల్సింది వెనస్డే రోజు. ఇది మనకు ఆకర్షణ, పబ్లిక్ వస్తూనే ఉండాలి, మన క్లయింట్స్ వస్తూనే ఉండాలి. సో ఆ బౌల్ తీసుకోవాలి, బౌల్లో కొన్ని రైస్ వేయండి, దాంట్లో కొంచెం సాల్ట్ వేయండి, దాంట్లో లవంగాలు, ఇలాచీలు ఒక 5 ఒక దాల్చిన చెక్క ముక్క, ఒక 3 మన ఏదైనా కాయిన్స్, ₹1, ₹5, ₹10 కాయిన్స్ దాంట్లో వేసేసి ఇప్పుడు 2 ఏనుగు బొమ్మలు ఇట్లా పెట్టాం కదా, దాని మధ్యలో ఇది పెట్టండి. నార్త్ సైడ్, ఉత్తరం సైడ్, అంటే మనకి ఈశాన్యానికి వాయువానికి సెంటర్ పాయింట్ చేసుకొని ఆ సెంటర్ పాయింట్లో పెట్టండి. అక్కడ పెట్టేశారా మనకు ఆటోమేటిక్ క్లయింట్స్ ఆకర్షణ పెరుగుతుంది. ఇది మనం వెనస్డే రోజు చేయాలి, నెలకు ఒకసారి మార్చుకోండి. నెలకు ఒక రోజు అమావాస్య తెల్లారి మార్చుకోండి. ఇప్పుడు ఎట్లనో మనకి అమావాస్య తెల్లారి ఏ రోజు వచ్చినా మనకు సంబంధం లేదు, తీసేయండి. ఆ ₹1 కాయిన్స్ ఎక్కడన్నా గుళ్ళు వేసేయండి, ఆ వస్తువులు తీసుకెళ్ళి ఎక్కడైనా రావి చెట్టు మొదలు వేసేయండి. ఇది ఫస్ట్. అంటే ఈ ఏనుగు ఇవి మార్చక్కర్లేదు కదా, జస్ట్ బియ్యం ఇవి మార్చేస్తే చాలు. ఇప్పుడు ఏనుగు ఏంటంటే తొండం ఎక్కిన ఏనుగు ఏంటంటే 6th house రాహు రిజల్ట్ ఇస్తాడు. 6th house లో రాహు ఉన్నాడంటే కాంపిటీటర్స్ అందరినీ పడేస్తాడు అనమాట, మనల్ని హైలైట్ చేస్తాడు అనమాట. అట్లా ఎవరిని ఎక్కడ ప్లేస్ చేయాలనేది తెలియాలి మనకి. ఇప్పుడు అదే నీకు పొలిటీషియన్స్ ఉన్నారు, పొలిటీషియన్స్కి ఏంటిది, శత్రువులు ఎక్కువ ఉంటారు, జనాకర్షణ కావాలి. సో వాళ్ళకి ఏం చెప్తామంటే
ఈస్ట్ ఫేస్ అయినా వెస్ట్ ఫేస్ అయినా తొండం ఇట్లా తొండం ఎత్తింది ఇట్లా పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఇట్లా పెట్టాం సైడ్ బై సైడ్, అవును అది అట్లా కాకుండా ఎంట్రన్స్ దగ్గర ఇట్లా పెట్టి ఓకే మీరు పెద్ద పెద్ద సినిమాలలో చూస్తారు కదా, అవును కదా సింహాలు, ముందు బయట ఏనుగులు పెట్టుంటాయి పైన పెట్టుంటాయి, అది రెమెడీ అది. ఓకే అవునా సో అట్లా ఇది మీరు నెలలో ఒకసారి చేంజ్ చేయాలి. అంతే ఇంకోటి ఏం చేయాలంటే ఎవ్రీ థర్స్డే, ఇప్పుడు నాకు బిజినెస్ ఎప్పటిదాకా బాగుండాలంటే నువ్వు ఉన్న రోజులు బాగుండాలి, ఇంకా డెవలప్ కావాలి. అవును సో దానికి ఏం చేయాలంటే పసుపు ఆవాలు థర్స్డే రోజు షాప్కి వచ్చి క్లీనింగ్ వీనింగ్ అయిపోయింది. ఆ, ఇప్పుడు నువ్వు ఏడైతే కూర్చుంటావు, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ చేరు నేను అక్కడ కూర్చుంటా, ఇప్పుడు నాకు షాప్కి ఎంట్రన్స్ ఎక్కడ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి మీ షాప్ ఈస్ట్ ఉంది, మీకు ఎంట్రన్స్ నార్త్ నుంచి ఉంది, అంటే మీ రోడ్ మీరు నార్త్ నుంచి వచ్చి ఇక్కడ బండి పార్క్ చేసి షాప్ ఓపెన్ చేసుకుంటారు, అవును రైట్. అక్కడ ఏం చేయాలంటే ఈ నార్త్ సైడ్ కొంచెం దూరం పోండి, కొంచెం పసుపావాలు ఇట్లా చేతిలో పట్టుకొని కొంచెం దూరం వెళ్ళి మెల్లగా ఇట్లా జల్లుకుంటూ వచ్చేయండి. ఓకే ఓం శ్రీం ఓం శ్రీం ఓం శ్రీం ఓం శ్రీం అనుకుంటూ ఓకే జల్లుకుంటూ అట్లా ఓం వచ్చేయండి. శ్రీం శ్రీం ఆ, అనుకుంటూ నీ చైర్ ఎక్కడైతే ఉందో అక్కడ దాకా జల్లి ప్రశాంతంగా అక్కడ కూర్చో. ఓకే మళ్ళీ సాయంత్రం ఊడ్చేసి షాప్ ఒకవేళ సాయంత్రం ఊడ్చేయి, లేదంటే నెక్స్ట్ డే ఊడ్చుకో. అవి తొక్కినా పర్లేదు కదా తొక్కితేనే కదా మనకి రిపీటెడ్లీ వస్తారు క్లయింట్స్. అదే ఒక ఐటమ్ కొనడానికి వచ్చిన రెండు కొనుక్కొని పోతాడు, అంతే ఇంకోటి మనకి వెళ్ళి రికమెండ్ చేస్తాడు, రేపు పలానా మేడం వాళ్ళ షాప్ బాగుంది, సారథ్లది బాగుంది, వెళ్ళి అట్లా ప్రోడక్ట్ తక్కువకి ఇచ్చిర్రు అట్లా. అలా డిమార్ట్ వాళ్ళు మస్తు మంది చేస్తారు, అందుకని డిమార్ట్ కురికేది అందుకోసం అవునా తెలియదు మీకు, కానీ ఇలాంటి ఎన్నో చేస్తారు వాళ్ళు. ధన ఆకర్షణకి సార్ ధనాకర్షణ, ఇప్పుడు ఈ జనాకర్షణకి రెండు. అవును ధనాకర్షణకి ఏం చేయాలంటే ఒకటి రెండు ఆప్షన్స్, మామిడి చెట్టు అవైలబుల్ ఉందా, ఎవరికైతే మామిడి చెట్టు అవైలబుల్ ఉందో వాళ్ళు ఏం చేయాలంటే కనీసం ఒక 3 months ధనాకర్షణ. ఇది ఒక 3 months ఏం చేయాలంటే కాటిక డబ్బు ఒకటి తీసుకోండి, మంచి మీ మనసులో కోరుకోండి, మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి గుంత తీసి అక్కడ బాతేయండి. ఓకే సింపుల్, ఎంత సింపుల్. వెనస్డే రోజు ఈవినింగ్ చేయండి, అంతే 5:45 to 6:45 వెనస్డే రోజు వెళ్ళి పెట్టేసి ఆటోమేటిక్ నీకు మామిడి చెట్టు ఏంటిది మనీ రొటేషన్, ఓకే మనీ రొటేషన్ మామిడి చెట్టు. అలాగే కాటిక ఏంటి నలుపు రంగు ఏంటి శని. సో చంద్రుడు నీకు రిపీటెడ్లీ ధనాన్ని ఇస్తాడు, ఇస్తారు ఈయన వచ్చింది నిలబెడతాడు. అంతే సో ఇది ఒకటి చేయాలి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మీకు ఎక్కడైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బైక్ మీద కార్ మీద వెళ్తున్నావు, ఒకసారి అబ్జర్వ్ చేయి నీ షాప్ దగ్గర కానీ ఎక్కడైనా మొల దొరుకుతుందేమో దొలాడు, మొల అంటే అదే మేక అంటాం కదా, ఆ మేక ఏమైనా దొరుకుతుందా ఓకే ఒకసారి చూడు. దొరికితే చిన్నదా పెద్దదా ఏదో ఒకటి దొరికితే తీసుకోండి. అది తీసుకొని పర్టికులర్ అది ఒకవేళ దొలాడాలి అంటే వెనస్డే కానీ ఫ్రైడే కానీ చూడాలి దొరికితే తీసుకో, దాని ఇంటికి తీసుకొచ్చి మంచిగా ఒకవేళ ఇవాళ దొరికింది నాకంటే ఇమీడియట్లీ వచ్చాయి షాప్లో ఎవరైనా పెట్టేసి ఇంటికి వచ్చాయి. వెనస్డే దొరికితే వెనస్డే, ఫ్రైడే దొరికితే ఫ్రైడే ఇంటికి వచ్చాయి. ఇంటికి వచ్చి మంచిగా దాన్ని గంగాజలంతో శుద్ధి చేయి, మంచిగా దాన్ని గంగాజలంతో శుద్ధి చేసి ఒకవేళ ఇంట్లో అత్తరు ఉంటే మంచిగా దానికి అత్తరు అప్లై చేయి. ఒకటి పొడుగు పసుపు కొమ్ము తీసుకో. మనం కొనకూడదా సార్? దొరకాలి దొరకకపోతే ఇక దొలాడాలి అప్పటిదాకా, అవునా దొరికేదాకా దొలాడాలి. ఇంకోటి కూడా చెప్తా, ఇంకోటి కూడా ఉంది, కొని చేసేది కూడా ఒకటి ఉంది. ఇదేంటంటే ఇది పవర్ఫుల్. దొరికింది ఏంటంటే ఆ తండ్రి మనకు అనుగ్రహిస్తాడు. ఐరన్ ఏంటంటే శని తులారాశి ఫలితాన్ని ఇస్తాడు దొరికితే. కొనుక్కొచ్చుకుంటే మకర రాశి ఫలితాన్ని అంటారు. సో అప్పుడు ఏం చేయాలి, అత్తర్ రాయాలి, నెయిల్కి పసుపు కొమ్ము కూడా తీసుకోవాలి, మంచిగా పసుపు రంగు దారంతో మొత్తం వైండ్ అప్ చేసేయాలి. మొత్తం పసుపు రంగు దారంతో ఈ రెండు కలిపి అలాగే పసుపు కొమ్ము మంచి వైండ్ అప్ చేసేసి మళ్ళీ అత్తరు పూయాలి. మళ్ళీ అత్తరు పూసేసి దానికి ఒక 100 రూపీస్ నోట్ ర్యాప్ చేయండి, మంచి దానికి 100 రూపీస్ నోట్ ర్యాప్ చేసి దాని తర్వాత సిల్వర్ కాయిల్ ఫ్లవర్ తోటి పూర్తిగా చుట్టేయండి, తీసుకెళ్ళి లాకర్లో పెట్టండి. ప్రాక్టికల్గా చేసి చూడండి, మీకు చేంజెస్ కనపడకపోతే నన్ను అడగండి, కామెంట్స్ వచ్చి మీరు పెట్టండి కూడా, పక్కా నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. నేను చేశాను, నేను సొంతంగా నేను ప్రతి రెమెడీ నేను ఆల్రెడీ చేసింది కాబట్టి 100% నా కాన్ఫిడెన్స్ అదే ఉంటుంది, చెప్పగలుగుతాను, నేను చేసా కాబట్టి. ఇది ఒకటి మనం ఇంట్లో పెట్టుకోవాలి ఎప్పుడు వెనస్డే కానీ ఫ్రైడే కానీ. సెకండ్ ఏం చేయాలంటే సెకండ్ ఏం చేయాలంటే ఇప్పుడు ఇది మనం పెట్టుకున్నాం, ఇది పెట్టిన తర్వాత నెక్స్ట్ సాటర్డే చేయాలి. ఇప్పుడు ఇది మనం వెనస్డే కానీ ఫ్రైడే కానీ మనం ఇంట్లో పెట్టేసుకున్నాం. నెక్స్ట్ సాటర్డే రోజు మొల కొనుక్కో, ఒకటి మొల కొనుక్కొని తీసుకురా, తీసుకొచ్చి ఒక పసుపు కొమ్ము తీసుకో. ఆ పసుపు కొమ్ముని దీన్ని రెడ్ అండ్ ఎల్లో కలర్ దాంతో ర్యాప్ చేయాలి. రెండు దారాలు అది మనం చేతి కట్టుకునే వస్తుంది, రెడ్ అండ్ ఎల్లో దాంతో ర్యాప్ చేసేయాలి. ర్యాప్ చేసిన తర్వాత దీనికి మంచిగా కుంకుమ పూయాలి. కుంకుమ దీనికి అత్తరు ఇత్తరు పెట్టొద్దు, ఓన్లీ కుంకుమ మంచి పాలల్లో కలిపి
దీనికి అప్లై చేయాలి. కొంచెం దారం కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి, అంటే మనం ముళ్ళేస్తాం కదా అవును. అక్కడ కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. నీకు దగ్గరలో ఎక్కడైనా రావి చెట్టు ఉందా? ఒకవేళ రావి చెట్టుకి ఏదైనా వేరే అదే మన దండ అంటా కింద ఏలాడుతూ ఉంటాయి కొమ్మలు, కొమ్మలు, ఆ కొమ్మ ఏదన్నా ఉంటే దాన్ని గట్టి, ఓకే, అది ఎంత గాలి ఊగుతుందో అంత నీకు ఆకర్షణ వస్తుంది. అంటే కొంతమందికి దీన్ని ఒక ఇప్పుడు కుంకుమ రాసాము, సో ఏదైనా ఒక తాడు కట్టి అప్పుడు ఆ కొమ్మకి ఏలాడి తీయాలంటారు. అంటే ఇప్పుడు ఎల్లో రెడ్ థ్రెడ్ కట్టిరేమా, అవును, దాన్ని కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోండి, ఓకే, పెట్టుకొని తీసుకెళ్ళి అక్కడ కట్టండి. అవకాశం ఉంటే కట్టండి, అవకాశం లేకపోతే మొదలు పెట్టండి. ఓకే, మొదలు పెట్టి దండం పెట్టుకొని ఇక నువ్వే నాకు దారి చూపించాలి తండ్రి అని చెప్పి కోరుకోవాలి. ఒక్కసారి చేస్తే చాలు, ఒక్కసారి చేస్తే చాలు. ఓకే. ఇంకోటి ఏం చేయాలి, మీరు మీకు దగ్గరలోనైనా పర్లేదు, లేదంటే తీసుకొచ్చి ఒకటి అరటి చెట్టు మీ ఇంటి దగ్గర పెట్టుకోండి, బయటనన్నా కుండీలన్నా దేంటన్నా పెట్టుర్రి. లేదా అవకాశం ఉంటే ఏదైనా టెంపుల్ పోతే మీరే, అది ఎట్లనో పెరుగుతుంటుంది కదా, ఆ టెంపుల్ పోరి గురువారం వెళ్ళండి, మంచిగా అక్కడ ఏదైతే అరటి చెట్టు మొదల్లో మంచి పచ్చిపాలు పోయండి, అక్కడ ఏదైనా వైట్ కలర్ స్వీట్ ఏదైనా పెట్టండి అక్కడ. మీరు చూడండి, అప్పుడు దూద్ పేడ తీసుకోవాలి, ఆ దూద్ పేడ తీసుకొని దాన్ని కొంచెం ఇట్లా పీసెస్ లాగా చేసి ఆ చెట్టు చుట్టూ వేసేయండి. అది చేసినా నేను చెప్తున్నాను కదా, 21 days తర్వాత మీరే కామెంట్ చేయండి నాకు, నేను చెప్పాను. జనరల్ గా అరటి చెట్టే అనుకుంటా, వాస్తు ప్రకారం ఏమో ఇంట్లో బయట ఉండదు, ఇంటి బయట, లోపల వస్తుంది బయట. అదే మనకి ఇప్పుడు బయట గార్డెన్ లాంటిది ఏమైనా ఉందనుకో, అవును, దాంట్లో కుండీలో పెట్టేసేది, పెట్టచ్చు. కొన్ని రోజులు చేసుకున్న తర్వాత మనం బెటర్ అయినాక తీసుకొని గుళ్ళు పెట్టి, ఓకే, మొత్తం పెంచాలని ఏం లేదు, కొన్నాళ్ళు టెంపుల్ ఇప్పుడు నాకు నియర్ బై నాకు నేను ఉంటున్న ఏరియాలో శివాలయం ఉంది, అవును, శివాలయంకి వెళ్తే నేను అక్కడ చేసుకుని వస్తాను. ఓకే, అంటే అవైలబుల్ ఉంటే చాలు, చాలు, మన దగ్గరే అని అక్కర్లేదు. ఇప్పుడు నీకు టెంపుల్ దగ్గర ఉందనుకో, అక్కడికి వెళ్ళి చేసుకో, అంతే. ఇప్పుడు చాలా మందికి ఇది ఒక రామబాణలాగా పనిచేస్తుంది. నేను ఇది నాకు తెలిసి ఎక్కడ చెప్పలేదు కూడా, మీకే ఫస్ట్ ఇది రెమెడీ చెప్తున్నా. ఎవరికైతే ఆంధ్ర సైడ్ బాగా, ఎందుకంటే మన దగ్గర ఇక్కడ అరటి తోటలు లేవు, అవును, ఎవరైతే మ్యారేజ్ అగిత్తలేదు సార్ నాకు కుజదోషం ఉంది, సర్పదోషం ఉంది, ఏ దోషం అని ఉండని బాబు, మంగళవారం రోజు ఒక 5 మంగళవారాలు, ఒక 5 గురువారాలు, అంత లోపే అయిపోతుంది. కానీ పెట్టుకో, నియమం పెట్టుకో, సంకల్పం తీసుకో, నాది మ్యారేజ్ కావాలి తండ్రి అని చెప్పి కోరుకొని, ఎక్కడైతే అరటి తోట ఉంటుందో అక్కడ ఉత్తర దిశకి దక్షిణాన్ని కూర్చుంటే ఉత్తరం చూసేటట్టు కూర్చొని 3 సార్లు హనుమాన్ చాలీసా చదువు. 3 సార్లు హనుమాన్ చాలీసా చదివి ఒకటి మోతిచూర్ లడ్డు అక్కడ కూర్చొని తినేసి, తండ్రి నాకు ఎట్టి పరిస్థితితో మంచి సంబంధం రావాలి, ఈ ఆటంకాలన్నీ వెళ్ళిపోవాలి, అరటి చెట్టు నీడలో కూర్చొని చదవాలి. మీరు చేసి చూడండి, ఇది ఇప్పటిదాకా ఎవరికి చెప్పలేదు, మంచి విఐపీస్కి ఇచ్చాను నేను ఇది. వాళ్ళు చేసి అసలు ఆశ్చర్యపోయారు, ఎన్ని హోమాలు చేసినాం, ఇన్ని దానాలు చేసినాం, ఇదేం సార్ ఒక్క రూపాయి ఖర్చు లేదు అసలు, సింపుల్గా. ఆంధ్ర సైడ్ రెడ్డిస్ నాకు చాలా మంది అసలు వాళ్ళు విచిత్రపోయారు, ఏం సార్ ఇంత సింపుల్గా అంటే, టైం ఉంటుంది సార్, అది ఆ టైం అనేది ఏంటంటే అటు రాత్రి కాదు, అటు ఉదయం కాదు, అది మధ్యకాలం అనమాట, ప్రదోషకాలం అంటాం. ఆ టైంలో ఒక పర్టికులర్ ప్లేస్లో కూర్చుంటే తిరిగి ఉండదు. ఇప్పుడు నీకు మనీ రొటేషన్ కావాలనుకో, నేనేం చేయ సార్, రెమెడీస్ చేయ, నాకు అసలు రెమెడీస్ పని చేస్తే అని నాకు నమ్మకం రావాలి, నాకు మనీ రొటేషన్ ఆగొద్దు, పైసా రొటేషన్ వస్తూనే ఉండాలి. సింపుల్గా మామిడి చెట్టు ఎక్కడన్నా ఉంటే మామిడి చెట్టు కింద కూర్చొని దుర్గా చాలీసా చదువు, నీకు పైసా ఎందుకు రాదు, నువ్వు చూడు, రొటేషన్ ఎప్పుడు కాగదు. అట్లా ఒక్కొక్క చెట్టు కింద ఒక్కొక్కటి ఉంది మా, ఇప్పుడు రావి చెట్టు ఉంది, ఇప్పుడు మర్రి చెట్టు కింద సిగరెట్ తాగితే పైసలు వస్తాయి తెలుసా. అంటే ఒకనొక టైంలో ఇంద్రజాల్ అని చెప్పి నార్త్ ఇండియాలో ఒక బుక్ ఉందన్నమాట, ఇంద్రజాల్ అంటే ఇంద్రజిత్తుడు రాసిందనమాట. దాంట్లో ఒక రెమెడీ ఉంటుంది, పొగాకుతోటి మర్రి చెట్టు కింద హోమం చేసి, ఆయన నికుంబలాదేవి, ఆయన అమరత్వం అడిగితే బ్రహ్మ అంటాడు, అమరత్వం నేను ఇయ్యలేను, నీకు వరం ఇస్తా, నీ కులదేవత నికుంబలాదేవిని ఆరాధన చేసుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళినా జయిస్తావు. అది పర్టికులర్ ఒక ప్లేస్, ఇదే మర్రి చెట్టు కాదు, ఒక పర్టికులర్ ప్లేస్లో చేయాలి. సో నేను డీకోడ్ చేసింది ఏంటంటే మర్రి చెట్టు. నేను ఒకసారి అనుకున్నా, మా ఏరియాలో నాదరుగులు అని ఒక ఏరియా ఉంటుంది, అక్కడ మంచి సెంటర్లో బస్ స్టాండ్, వాళ్ళు పెద్దవాళ్ళు ఊర్లో అప్పుడు కట్టించేది మాకు కూర్చోటానికి, అరుగులు కట్టించారు. నేను ఒకసారి అనుకున్నా, ఇది ఒకసారి ప్రయోగం మనం చేసి చూద్దాం అని చెప్పి నేను స్మోక్ చేస్తే డ్రింక్ చేస్తా ఉన్న ఫ్యాక్ట్. ఎందుకంటే నేను చేసే పూజ
వామాచారము దక్షిణాచారం. ఓకే. ఇప్పుడు మేము వామాచారం చేసినప్పుడు మేము పెట్టేది ఏంటిది, నాన్ వెజ్ లిక్కరే. అంతే. కాబట్టి అది ప్రసాదం మేము తీసుకోవాలి కదా, అవును. ఖచ్చితంగా నాన్ వెజ్ తినాల్సి వస్తుంది, స్మోక్ చేయాల్సి వస్తుంది, డ్రింక్ కూడా చేయాల్సి వస్తుంది. ఓకే. ఎందుకంటే అమ్మకి నైవేద్యం పెట్టేది మేము మందే పెడతాం. అదే. కావాలంటే మీరు నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి మీరు చూడండి, నేను హోమం చేసింది ఉంటుంది లైవ్ ఓకే. వామాచారంలో. దాంట్లో చేపలు, మటను, లిక్కర్ అమ్మకి ఆవుతిస్తాం. వీడియో ఉంది నాది యూట్యూబ్లో, మీరు అగ్నేష్ అమిత్రాజ్ అని కొడితే వస్తుంది మీకు. ఓకే. కాబట్టి ఇలాంటివి కూడా మనకి రెమెడీస్ అల్టిమేట్ ఉంటాయి పనిచేస్తాయి. ఆకర్షణకి. ఇంకా మన దగ్గర ఇప్పుడు ఒక మీకు ఒక తిలకం చెప్తా, ఆకర్షణ తిలకం. ఎవరైనా సరే కానీ నలుగురు ఇష్టపడటానికి మీరు ఏం చేయాలంటే ఒక 100 గ్రామ్స్ పసుపు, ఒక 100 గ్రామ్స్ అష్టగంధం, ప్యూర్ దొరికితే అష్టగంధం, ఒక 10 బంతిపూలు, ఎల్లో కలర్ బంతిపూలు, కొంచెం కుంకుమ పువ్వు దొరికితే కుంకుమ పువ్వు, బడ్జెట్ 100 రూపాయలు పెడితే ఒక గ్రామ్ అట్లా వస్తుంది కదా, అది తీసుకోండి. ఈ బంతిపూలు ఏం చేయాలంటే ఆ కింద కాడ ఏదైతే ఉంటుందో అది తీసేయాలి. ఈ మంచిగా ఓపెన్ చేసుకోవాలి. మంచి దీన్ని చామంచాయిలో మంచిగా ఎండబెట్టండి. మంచిగా ఎండబెట్టిన తర్వాత ఆ ఎండిన తర్వాత మంగళవారం రోజు కానీ శనివారం రోజు కానీ ఎండబెట్టండి బాగా. అంటే ఇప్పుడు వెనస్డే తెచ్చి ఎండబెట్టండి, శనివారం దాకా ఎండిపోతాయి. శనివారం మంచి బ్రహ్మముహూర్తంలో లేవండి, బ్రహ్మముహూర్తంలో తెచ్చి స్నానం చేసుకోండి. స్నానం చేసుకొని ఒకవేళ ఎల్లో కలర్ లుంగి కానీ ఉంటే, లేడీస్కి అయితే ఎల్లో కలర్ శారీ ఉంటే శారీ కట్టుకోరు. ఒకవేళ అబ్బాయి దగ్గర ఎల్లో కలర్ లుంగి ఉన్నా లేదనుకుంటే ఒక కండువా ఉన్నా పర్లేదు, వేసుకోండి. ఇదేం చేయాలంటే మనం ఉత్తరాన్ని కూర్చుంటే దక్షిణం చూడాలి. ఎందుకంటే మన శత్రువుల్ని జయించాలి, అందరినీ వశం చేయాలంటే దక్షిణ దిశ. సో దక్షిణాన్ని కూర్చోండి, ముఖం కూర్చొని మంచిగా ఆ వస్తువులు ఏదైతే ఎండిపెట్టిన ఉందో అవన్నీ కూడా ఫస్టే మిక్సీలో వేసేయండి. ఈ ఐటమ్స్ అన్నీ కుంకుమ పువ్వు, ఈ అష్టగంధము, పసుపు ఇవన్నీ కూడా దాంట్లో వేసేయండి. వేసేసి మంచి మిక్సీ పట్టేయండి. పట్టి తీసుకొని వచ్చి దేవుడి దగ్గర కూర్చోండి, ముందు పెట్టుకోండి. పెట్టుకొని ఓం పీతాంబరి దేవ్యై నమః, ఓం పీతాంబరి దేవ్యై నమః, ఓం పీతాంబరి దేవ్యై నమః కూర్చోండి. లెక్క పెట్టకూరి ఒక 5 minutes ప్రశాంతంగా. ఇప్పుడు ఈ ముద్ర ఏంటంటే ఇట్లా ఉండాలి, ఈ ముద్ర ఇట్లా ప్రశాంతంగా ఇట్లా కూర్చొని ఓం పీతాంబరి దేవి నమః, ఓం పీతాంబరి దేవి నమః మంచిగా అనుకోండి. ఓం పీతాంబరి దేవి నమః. ఇదేంటంటే వశీకరణం, ఇది ఉచ్చాటన. ఈ ముద్ర ఏంటంటే ఉచ్చాటనలో యూజ్ చేస్తాం. సో ఒక్కొక్క ముద్ర, ఇది ఆత్మ పరమాత్మ. సో ఒక్కొక్కటి అది మనకు యోని ముద్ర వేస్తారు. సో అది పవన్ కళ్యాణ్ గారు అంతా పువ్వు సమర్పించాలి అమ్మకంటే ముద్రలు ఉంటాయి. సో ఈ ముద్ర వేసుకొని మనకు వశీకరణానికి తిలకం కాబట్టి ఓం పీతాంబరి దేవి నమః. మనోజపం చేయండి, స్వరజపం అవసరం లేదు. నేను మంత్రం బయటికి చెప్తున్నా, కానీ మీరేం చేయాలంటే మనోజపం మంచిగా అనుకొని ఒక 5 నిమిషాలు అయిన తర్వాత దాంట్లో మంచి ఆవు నెయ్యి వేయండి. దాంట్లో మంచి ఆవు నెయ్యి వేసి కొంచెం గులాబ్ వాటర్ కొన్ని వేసి మిక్స్ చేసిండి, దాన్ని ఓ ముద్దలా చేసుకోండి. చేసి దాన్ని సపరేట్ పెట్టుకోండి. డైలీ వెళ్ళేటప్పుడు దాన్ని తీసుకోండి. ఒక 11 times ఓం పీతాంబరి దేవి నమః, ఓం పీతాంబరి దేవి నమః అనుకోండి. ఈ కనుబొమ్మలకి పైన పెట్టాలి. ఇప్పుడు నేను పెట్టాను, కనపడుతుంది పైకి. అడ్డంగా పెడతారా ఇట్లా పెట్టుకుంటారా మీ ఇష్టం. సో అదొకటి పెట్టుకోండి. అది మనకు ఆకర్షణ తిలకం అనేది మీరు ఇంట్లో తయారు చేసుకున్నట్టే. లేదు గురుగారు దీనికన్నా పవర్ఫుల్ ఉంటుందా అంటే ఉంటుంది, మన దగ్గర దొరుకుతుంది. ఇంకా కొన్ని తాంత్రిక వస్తువులు జనాకర్షణకి, ఇంకా మనకి బిజినెస్కి, ఇంటికి రక్షకి, అష్ట దిగ్బంధనానికి కొన్ని వస్తువులు ఉంటాయి. దాని డీటెయిల్స్ కావాలి అంటే మీరు కాల్ చేస్తే మీకు అవి వాట్సాప్లో మీకు ప్రొవైడ్ చేస్తారు. దాని తగ్గట్టు మీరు ఒకవేళ అవి స్థాపన చేసుకోవాలి అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అవి మనం ఏంటంటే ఇప్పుడు వశీకరణ తిలకం చేసేటప్పుడు చిన్నమస్త యొక్క అమ్మవారి బీజమంత్రంతో అభిమంత్రించి చిన్న బాక్స్ ఉంటుంది, అది మీకు 1 year వస్తుంది. అది మీకు ఇస్తాం. కొన్ని వస్తువులు ఉంటాయి, కొన్ని తాంత్రిక వస్తువులు ఉంటాయి. అది మన తాంత్రిక ప్రక్రియలో ఒక 5 days 41 days ఫస్ట్ మనం అభిమంత్రిస్తాము. దాని తర్వాత వాళ్ళు ఎవరైతే నాకు జనాకర్షణ కావాలి గురుగారు నాకు అది ఇవ్వండి అంటే మంచి మంచి ప్రొడ్యూసర్స్కి ఇచ్చాను. ఇప్పుడు రీసెంట్లీ చెప్పాను కానీ ఒక పెద్ద హీరో కూడా ఇచ్చాను, ఆయన పేరు చెప్పాను కానీ ఇప్పుడు ఫామ్లో ఉన్నాడు, వన్ ఆఫ్ ది ఫామ్లో ఆయనకి ఇచ్చాను రీసెంట్లీ. అంటే వాళ్ళు ఎవరో ప్రొడ్యూసర్ చెప్పారు ఎలిగేషన్స్ బాగా వస్తున్నాయి ఒకసారి వెళ్ళండి అంటే వాళ్ళ సెక్రటరీ వచ్చి అప్పుడు తీసుకుని వెళ్ళారు అనమాట. సో అట్లా తాంత్రిక వస్తువులు కూడా కొన్ని ఉంటాయి, కానీ అదే ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వరు. వాళ్ళకి నీకు అవసరం ఉంటేనే నేను అవసరం లేదు నీ దగ్గర పైసలు తీసుకోవడం నాకు వేస్ట్. సో అది ఆలోచించి వాళ్ళకి 100% సూట్ అవుతుంది అంటే నేను ఇస్తాను తప్పకుండా సార్. సో విన్నారు కదా, జనాకర్షణ, ధనాకర్షణ, అలాగే వశీకరణకు సంబంధించిన విషయాలు అయితే ఎన్నో ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఇంకేమైనా సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నారు, ఒకసారి పర్సనల్గా సంప్రదించాలి అంటే కనుక స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్తే.